హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం నేనైతే ఇలా ఆవిరికుడుం అయితే మాత్రం వేశాను. మా అమ్మాయికి నేను ఆవిరికుడుం తింటా వీడియో చేస్తే, ఆ వీడియో చూసినాక ఆవిరికుడుం తినాలని అనిపించిందంట. మమ్మీ ఆవిరికుడుం వేయవా, నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగింది. తను అడిగినా అడగకపోయినా నేనైతే వేసేదాన్ని. ఇంక తను అడిగింది కదా, ఇంకా ఆవిరికుడుం అయితే మాత్రం వేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. కానీ ఈ ఆవిరికుడుంలోకి నల్లగారం నెయ్యి వేసుకుని తింటే మాత్రం ఆ టేస్ట్ వేరుగానే ఉంటుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి ఇష్టమైన ఈ 4 రోజులు ఏం వండి పెట్టాలా, వాళ్ళకి ఏం కావాలా, నా ఆలోచన అయితే తెల్లారి లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళకి ఏం ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా తింటారా అని ఇదే గొడవలో ఉన్నాను. ఎందుకంటే నాకు వాళ్ళకి అట్లా వండి పెట్టడం నేనే కాదు, ప్రతి తల్లికి కూడా పిల్లలు అలా ఇష్టంగా తింటే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు కూడా అంతే. ఇంకా ఈ ఆవిరికుడు అయితే మాత్రం నా మనవరాలకి బాగా నచ్చింది. అమ్మమ్మ చాలా బాగుంది, చాలా బాగా చేసావు, రేపు కూడా వేయమ్మమ్మ, నాకు బాగా నచ్చిందని చెప్పి చిన్నదైతే మాత్రం చాలా ఇష్టంగా తింది నా చిన్న మనవరాలు. ఇంకా వాళ్ళు మాత్రం అలా తింటుంటే నాకు చాలా హ్యాపీ వేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనం ఏదైనా వండినప్పుడు అది బాగోకుండా మిగిలిపోతే చాలా బాధ అనిపించింది. అదే అందరూ తృప్తిగా తింటే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడైనా సరే ఏదన్నా వండితే కొద్దిగా మిగిలేది, కానీ ఈ ఆవిరికుడు మాత్రం ఇష్టంగా మళ్ళీ అడిగైతే పెట్టించుకొని పిల్లలు తిన్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది ఆవిరికుడు, చాలా టేస్ట్గా చాలా బాగుంది. హెల్త్కి అయితే మాత్రం పిల్లలకైనా మనకైనా చాలా మంచిది. మినపప్పుకు సంబంధించింది ఏదైనా సరే మంచిదే. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఆవిరికుడు వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, మంచిది.